రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులకు బ్యాడ్ న్యూస్. దాదాపు 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత 2025లో ఐపీఎల్ టైటిల్ను గెలుచుకున్న ఆర్సీబీకి విజయం తర్వాత కూడా కష్టాలు తప్పడం లేదు. 2025 ఫైనల్ తర్వాత బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియం బయట జరిగిన విక్టరీ పరేడ్లో జరిగిన విషాదకరమైన తొక్కిసలాట కారణంగా స్టేడియంపై నిషేధం కొనసాగుతోంది. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కారణంగా చిన్నస్వామి స్టేడియంలో ఇంకా మ్యాచ్లు నిర్వహించడానికి గ్రీన్ సిగ్నల్ రాలేదు. ముఖ్యంగా 2026 టీ20 ప్రపంచ కప్ వేదికల జాబితాలో కూడా బెంగళూరు స్టేడియాన్ని ఎంపిక చేయలేదు. ఆర్సీబీ 2026 ఐపీఎల్ సీజన్లోని తమ సొంత మ్యాచ్లను చిన్నస్వామిలో ఆడకపోవచ్చు అనే అనుమానాలు కూడా ఉన్నాయి. నిషేధం కారణంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తన 2026 ఐపీఎల్ హోమ్ మ్యాచ్లన్నింటినీ వేరే ప్రాంతంలో ఆడే అవకాశం ఉంది. ఆర్సీబీ తన సొంత మ్యాచ్లను మహారాష్ట్రలోని పూణేలో నిర్వహించడానికి మొగ్గు చూపుతోంది. చిన్నస్వామి స్టేడియంపై నిషేధమే ఈ మార్పునకు ప్రధాన కారణం. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి కమలేష్ పిసాల్ ఈ విషయంపై కీలక వ్యాఖ్యలు చేశారు. పూణేలో ఆర్సీబీ మ్యాచ్ల నిర్వహణపై చర్చలు జరుగుతున్నాయని, కానీ ఇంకా ఏదీ ఫైనల్ కాలేదని తెలిపారు. కర్ణాటకలో ఉన్న సమస్యల కారణంగా ఆర్సీబీ కొత్త వేదికల కోసం చూస్తోందని, తాము పూణే స్టేడియాన్ని వారికి ఆఫర్ చేశామని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం జరుగుతున్న చర్చలు విజయవంతమై మిగిలిన సాంకేతిక అంశాలు కూడా పరిష్కారమైతే పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం 2026 ఐపీఎల్ సీజన్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు తాత్కాలికంగా కొత్త హోమ్ గ్రౌండ్ గా మారే అవకాశం ఉంది. ఒకవైపు ఎట్టకేలకు టైటిల్ గెలిచిన ఆనందం ఉన్నప్పటికీ సొంత మైదానంలో ఆడలేని పరిస్థితి ఆర్సీబీ అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేస్తోంది. బెంగళూరులో మళ్లీ మ్యాచ్లు ఎప్పుడు జరుగుతాయో అనే ప్రశ్న క్రికెట్ ప్రేమికుల్లో ఆందోళన కలిగిస్తోంది.